పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లా జాతరతో కిటకిటలాడుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పూసాయి ఎల్లమ్మ జాతర. పుష్యమాసంలో ఆదివారం వచ్చిందంటే చాలు భక్తులు పూసాయి ఎల్లమ్మ దర్శనానికి క్యూ కట్టాల్సిందే. అసలు పూసాయి ఎల్లమ్మ ప్రాముఖ్యత ఏంటి? అక్కడ కోనేరు విశిష్టతపై స్వతంత్ర స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం పూసాయి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఇది. మహారాష్ట్రలోని మాహూర్లో గల స్వయంభూ రేణుక ఎల్లమ్మ దేవి ఇక్కడ వెలిసిందని ప్రజలు నమ్మకం. ఇక్కడ ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద నుండి ప్రవహించే జలధారలలో స్నానం ఆచరిస్తే చర్మ రోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం పుష్యమాసం నుండి మాఘమాసం వరకు నెల రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు వివిధ గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. పిల్లా పాపలతో కలిసి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ సమీపంలోని చెట్టు గుట్టలపైన సమీప పంట పొలాల్లో షామీమానాలు ఏర్పాటు చేసుకుంటారు భక్తులు. అమ్మవారికి బోనాలు సమర్పించి మేకలు కోళ్లు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి ఆది మంగళవారాలు జనం భారీగా తరలివస్తుంటారు. పూసాయి ఎల్లమ్మ సర్వరోగ నివారణిగా విరసిల్లుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారి కోనేరులో స్నానమాచరిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా కొలుస్తూ అమ్మవారిని కోడి బియ్యంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం వస్తున్నాము. భక్తులు బాగా రద్దీగా ఉన్నారు, బాగా వస్తున్నారు. వీడిష్ వాళ్ళు పూసాయి గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్లేస్ అనేది మంచిగా సరిగా చూసుకోవాలా. భక్తులకు ఇబ్బందికరం ఉన్నది, వంటలు చేయడానికి చేయడానికి బాగా మరి నీటికి మరి తాగే నీళ్ళకు అక్కడి నుంచి ఇటు రాలా 1 కిలోమీటర్ దూరంలో అంత బాగా ఇది ఉన్నది. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా కొలువైన ఎల్లమ్మ దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో పూసాయి ప్రాంతం కోలాహలంగా మారింది. పుష్యమాసమంతా ఆదిలాబాద్ జిల్లాలో ఇదే కోలాహలం ఉంటుంది.